తెలంగాణ ప్రజలకు రావాల్సిన వాటా, కృష్ణా వాటాని కూడా ఈరోజు రాయచూర్ ప్రాజెక్ట్ కింద డికే శివకుమార్ గారికి బహుమతిగా ఇచ్చారు. తెలంగాణకు రాకుండా వాటా రాకుండా కృష్ణా జలాలు ఏవైతే తెలంగాణకు రావాల్సిందో అది ఈరోజు కర్ణాటకకు రాజకీయ ప్రయోజనాల కోసము డికే శివకుమార్ గారిని, రాహుల్ గాంధీ గారిని మెచ్చేయటానికి మన కృష్ణా జలాల మన వాటాని మనం రాకుండా కర్ణాటకకు ఈ కోరకుంట ప్రాజెక్టు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ సంతకం పెట్టి అగ్రిమెంట్ చేసుకొని ఈరోజు తెలంగాణకు నీటిలో అన్యాయం చేసే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మూడు కూడా నీరు, నిధులు, నియామకాల్లో ఈ రెండు ప్రభుత్వాలు కూడా తెలంగాణ వచ్చినంత వైఫల్యం చెందారు. కాబట్టి తెలంగాణ ప్రజల ఒక ప్రయోజనము తెలంగాణ వచ్చిన తర్వాత రాలేదు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.